అక్క నేను ఏ నాటకాలు ఆడతలేను. నా పరిస్థితి ఒకసారి విను, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించక్క. నీకు దండం పెడతా. ఛీ, నన్ను అక్కను విలువకే నీతి లేందానా. ఏ దిక్కు లేకపోతే అక్క మొగుడు దిక్కన్నట్టు నిరూపించినావు కదనే, దాన్ని నిజం చేసినావు కదనే వంకర బుద్ధిదానా. అయినా రోడ్డు మీద అంతమంది మొగాళ్ళు తిరుగుతుంటే నీకు నా మొగుడే దొరికిందని ఆయనతోనే తిరుగుతున్నావు. సీత, ఇంకొక మాట మాట్లాడితే పండు రాలుతాయి. ఇన్నేళ్ల మన కాపురంలో ఏనాడు ఒక్క మాట అన్న నువ్వు ఇది చేసిన ఏదో పనికి నా మీద చెయ్యడానికి సిద్ధపడ్డావా? సీత, ఒక్కసారి మేము ఇద్దరం చెప్పేది నువ్వు. సప్న ఇక్కడ ఎందుకుందో, నేను ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందో నీకు తెలుసా? నాకే కారణాలు తెలుసుకోవాలని లేదు. ఇక నుండి దాంతోనే ఉండు, నేనే పోతా. సీత, నేను ఏనాడు నేను ఏది అడగలేదు.